సలహాలు కొత్తదనంగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితులు కారులో ఏదైనా దూర ప్రాంతానికి సొంతంగా నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళమంటూ సూచిస్తాం. ట్రెక్కింగ్‌కు వెళ్ళేటప్పుడు, నీళ్ల వద్దకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు చెబుతూ ఉంటాం. తరచూ చెప్పే ఇలాంటి సలహాలు నిజంగా వారిపై ఎలాంటి ప్రభావం చూపించవని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన అమ్మ, నాన్న, అన్నయ్య, అక్కయ్య చెప్పే సలహాలు వారికి చెవికి ఎక్కవు. బయటికి వెళ్ళిన ప్రతిసారి మనవళ్ళు ఇలాగే జాగ్రత్తలు చెప్తుంటారని అంత సీరియస్‌గా తీసుకోరు. వాటిని అలా విని ఇలా వదిలేస్తారు. దీనిపై మనస్తత్వ శాస్త్ర వివరణ ఏమిటంటే, ఎప్పుడూ చెప్పే సలహాలు జాగ్రత్తగా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ సూచన ఇస్తే అందరూ పాటించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కారులో హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్ళేటప్పుడు హిందూపూర్ దాటిన తర్వాత ఒక 50 కిలోమీటర్ల వద్ద రోడ్డు మలుపులతో ఉంటుందని, అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని చెబితే అది వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్కడికి చేరేటప్పటికి వారు అప్రమత్తం అవుతారు. అలాగే ప్రతి 200 కిలోమీటర్లకు ఒకసారి ఏదైనా రోడ్ సైడ్ రెస్టారెంట్ దగ్గర ఆగి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోమని చెప్తే ఏకాగ్రత కోల్పోకుండా పాటిస్తారు. ఏదైనా నదిలో ప్రవాహంలో నీటిలో దిగేటప్పుడు జనరల్ సజెషన్ ఇవ్వకుండా లోపలికి ఎక్కువ దూరం ఈరుతూ వెళ్లడం ప్రమాదం. అనుభవం ఉన్న స్విమ్మర్ల లాగా మీరు చేయకండి. ఒడ్డునే ఈదండని సూచిస్తే పాటించే అవకాశం ఉంది. పడవపై ప్రయాణించేటప్పుడు లైఫ్ జాకెట్ ధరించండని జనరల్గా చెప్పకుండా, ఎంత పెద్ద నది అయినా లైఫ్ జాకెట్ ఉంటే ప్రమాదాలు జరిగిన సమయాల్లో 100% రక్షణ పొందుతారని చెప్పగలిగితే వారు వినే అవకాశం ఉంటుంది. ఒక స్పెసిఫిక్ రీజన్తో కూడిన సలహాలనే మనిషి ఎప్పుడు పాటిస్తాడని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.